నాన్ వెజ్ ప్రియులకి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు బిర్యానీ అని టక్కున చెప్పేస్తారు. అయితే ఇప్పుడు బిర్యానీ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో ఒక కుక్క కాలు వచ్చిందని మనం చూసాం. ఇది విని చాలా షాక్ అయ్యాం కూడా. మరి ఇప్పుడు నేను చెప్పబోయే వార్త చూస్తే షాక్ అవ్వడం కాదు కదా, దెబ్బకి బిర్యానీ అంటేనే మొహం కొడుతుంది. ఎందుకంటే ఇక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే దానికి ఫ్రీగా బల్లి బిర్యానీ కూడా వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నగరం పేరు వినగానే చాలా మందికి మొదట గుర్తొచ్చేది బిర్యానీ. అదే బిర్యానీ కోసం దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి రుచి చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రుచికరమైన బిర్యానీ ప్లేట్ లో ఒక బల్లి కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది ఊహ కాదు, నగరంలో నిజంగా జరిగిన సంఘటన ఇది. పాత బస్తీ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఒక కస్టమర్ లాగే అక్కడికి వెళ్లిన ఓ వ్యక్తి బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. అతను ఎంతో ఇష్టంగా తింటూ ఉండగా ఒక్కసారిగా అతడి కళ్ళు ప్లేట్ లో ఒక వింత దృశ్యంపై పడిపోయాయి. మొదట నమ్మలేకపోయాడు, మళ్లీ చూశాడు. అది నిజంగానే ఒక చనిపోయిన బల్లి. అప్పటికే కొంత బిర్యానీ తినేసిన అతను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఏం చేయాలో అర్థం కాక అక్కడికక్కడే ఆందోళనకు గురయ్యాడు. తర్వాత వెంటనే హోటల్ సిబ్బందిని పిలిచి విషయం చెప్పాడు. అయితే వాళ్ళ స్పందన అతనికి మరింత కోపం తెప్పించింది. సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దీంతో కస్టమర్, హోటల్ నిర్వహణ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ఇతర కస్టమర్లు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. కొంతమంది వెంటనే తమ మొబైల్ ఫోన్లు తీసి ఈ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ఇప్పుడు అది వేగంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? వంటగదుల్లో ఏ మాత్రం పరిశుభ్రత లేదా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇక బిర్యానీ అంటే ఎంతో ఇష్టంగా తినే ఆహారం ఇలాంటి ప్రమాదానికి కారణమైతే ప్రజలు ఎలా నమ్మకం ఉంచాలి? ఈ ఘటనతో బాధితుడు కూడా తాను ఇప్పటికే ఆహారం కొంత తినేసినందున ఆరోగ్యంపై భయం వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు వెంటనే స్పందించి హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి చూపు ఫుడ్ సేఫ్టీ అధికారులపైనే ఉంది. వాళ్లు వచ్చి హోటళ్లు తనిఖీ చేస్తారా? నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే లైసెన్స్ రద్దు వరకు వెళ్తారా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పాత బస్తీ అంటే బిర్యానీకి బ్రాండ్. అలాంటి ప్రాంతంలో ఈ ఘటన జరగటం ప్రజల్లో భయాన్ని కలిగిస్తోంది. ఇలాంటి సంఘటనలు ఒక్కసారే కాదు, మళ్లీ వినిపిస్తుండటంతో ఫుడ్ సేఫ్టీపై పెద్ద చర్చ మొదలైంది. నెటిజన్లు కూడా స్పష్టంగా చెబుతున్నారు, తనిఖీలు మాత్రమే కాదు, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని. మరి ఈ ఘటన తర్వాతైనా హోటళ్లలో పరిశుభ్రతపై కఠిన నియంత్రణ వస్తుందా, లేక మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయా? ఇది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. నాన్ వెజ్ ప్రియులకి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు బిర్యానీ అని టక్కున చెప్పేస్తారు. అయితే ఇప్పుడు బిర్యానీ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో ఒక కుక్క కాలు వచ్చిందని మనం చూసాం. ఇది విని చాలా షాక్ అయ్యాం కూడా. మరి ఇప్పుడు నేను చెప్పబోయే వార్త చూస్తే షాక్ అవ్వడం కాదు కదా, దెబ్బకి బిర్యానీ అంటేనే మొహం కొడుతుంది. ఎందుకంటే ఇక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే దానికి ఫ్రీగా బల్లి బిర్యానీ కూడా వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నగరం పేరు వినగానే చాలా మందికి మొదట గుర్తొచ్చేది బిర్యానీ. అదే బిర్యానీ కోసం దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి రుచి చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రుచికరమైన బిర్యానీ ప్లేట్ లో ఒక బల్లి కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది ఊహ కాదు, నగరంలో నిజంగా జరిగిన సంఘటన ఇది. పాత బస్తీ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఒక కస్టమర్ లాగే అక్కడికి వెళ్లిన ఓ వ్యక్తి బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. అతను ఎంతో ఇష్టంగా తింటూ ఉండగా ఒక్కసారిగా అతడి కళ్ళు ప్లేట్ లో ఒక వింత దృశ్యంపై పడిపోయాయి. మొదట నమ్మలేకపోయాడు, మళ్లీ చూశాడు. అది నిజంగానే ఒక చనిపోయిన బల్లి. అప్పటికే కొంత బిర్యానీ తినేసిన అతను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఏం చేయాలో అర్థం కాక అక్కడికక్కడే ఆందోళనకు గురయ్యాడు. తర్వాత వెంటనే హోటల్ సిబ్బందిని పిలిచి విషయం చెప్పాడు. అయితే వాళ్ళ స్పందన అతనికి మరింత కోపం తెప్పించింది. సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దీంతో కస్టమర్, హోటల్ నిర్వహణ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ఇతర కస్టమర్లు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. కొంతమంది వెంటనే తమ మొబైల్ ఫోన్లు తీసి ఈ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ఇప్పుడు అది వేగంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? వంటగదుల్లో ఏ మాత్రం పరిశుభ్రత లేదా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇక బిర్యానీ అంటే ఎంతో ఇష్టంగా తినే ఆహారం ఇలాంటి ప్రమాదానికి కారణమైతే ప్రజలు ఎలా నమ్మకం ఉంచాలి? ఈ ఘటనతో బాధితుడు కూడా తాను ఇప్పటికే ఆహారం కొంత తినేసినందున ఆరోగ్యంపై భయం వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు వెంటనే స్పందించి హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి చూపు ఫుడ్ సేఫ్టీ అధికారులపైనే ఉంది. వాళ్లు వచ్చి హోటళ్లు తనిఖీ చేస్తారా? నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే లైసెన్స్ రద్దు వరకు వెళ్తారా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పాత బస్తీ అంటే బిర్యానీకి బ్రాండ్. అలాంటి ప్రాంతంలో ఈ ఘటన జరగటం ప్రజల్లో భయాన్ని కలిగిస్తోంది. ఇలాంటి సంఘటనలు ఒక్కసారే కాదు, మళ్లీ వినిపిస్తుండటంతో ఫుడ్ సేఫ్టీపై పెద్ద చర్చ మొదలైంది.
మొదలైంది. నెటిజన్లు కూడా స్పష్టంగా చెబుతున్నారు, తనిఖీలు మాత్రమే కాదు తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని. మరి ఈ ఘటన తర్వాతైనా హోటళ్లలో పరిశుభ్రతపై కఠిన నియంత్రణ వస్తుందా, లేక మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయా? ఇది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. నాన్ వెజ్ ప్రియులకి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు బిర్యానీ అని టక్కున చెప్పేస్తారు. అయితే ఇప్పుడు బిర్యానీ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో ఒక కుక్క కాలు వచ్చిందని మనం చూసాం. ఇది విని చాలా షాక్ అయ్యాం కూడా. మరి ఇప్పుడు నేను చెప్పబోయే వార్త చూస్తే షాక్ అవ్వడం కాదు కదా, దెబ్బకి బిర్యానీ అంటేనే మొహం కొడుతుంది. ఎందుకంటే ఇక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే దానికి ఫ్రీగా బల్లి బిర్యానీ కూడా వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నగరం పేరు వినగానే చాలా మందికి మొదట గుర్తొచ్చేది బిర్యానీ. అదే బిర్యానీ కోసం దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి రుచి చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రుచికరమైన బిర్యానీ ప్లేట్ లో ఒక బల్లి కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది ఊహ కాదు, నగరంలో నిజంగా జరిగిన సంఘటన ఇది. పాత బస్తీ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఒక కస్టమర్ లాగే అక్కడికి వెళ్లిన ఓ వ్యక్తి బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. అతను ఎంతో ఇష్టంగా తింటూ ఉండగా ఒక్కసారిగా అతడి కళ్ళు ప్లేట్ లో ఒక వింత దృశ్యంపై పడిపోయాయి. మొదట నమ్మలేకపోయాడు, మళ్లీ చూశాడు, అది నిజంగానే ఒక చనిపోయిన బల్లి. అప్పటికే కొంత బిర్యానీ తినేసిన అతను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఏం చేయాలో అర్థం కాక అక్కడికక్కడే ఆందోళనకు గురయ్యాడు. తర్వాత వెంటనే హోటల్ సిబ్బందిని పిలిచి విషయం చెప్పాడు. అయితే వాళ్ళ స్పందన అతనికి మరింత కోపం తెప్పించింది. సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దీంతో కస్టమర్ హోటల్ నిర్వహణ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ఇతర కస్టమర్లు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. కొంతమంది వెంటనే తమ మొబైల్ ఫోన్లు తీసి ఈ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ఇప్పుడు అది వేగంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? వంటగదుల్లో ఏ మాత్రం పరిశుభ్రత లేదా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇక బిర్యానీ అంటే ఎంతో ఇష్టంగా తినే ఆహారం ఇలాంటి ప్రమాదానికి కారణమైతే ప్రజలు ఎలా నమ్మకం ఉంచాలి? ఈ ఘటనతో బాధితుడు కూడా తాను ఇప్పటికే ఆహారం కొంత తినేసినందున ఆరోగ్యంపై భయం వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు వెంటనే స్పందించి హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి చూపు ఫుడ్ సేఫ్టీ అధికారులపైనే ఉంది. వాళ్లు వచ్చి హోటళ్లు తనిఖీ చేస్తారా, నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే లైసెన్స్ రద్దు వరకు వెళ్తారా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పాత బస్తీ అంటే బిర్యానీకి బ్రాండ్. అలాంటి ప్రాంతంలో ఈ ఘటన జరగటం ప్రజల్లో భయాన్ని కలిగిస్తోంది. ఇలాంటి సంఘటనలు ఒక్కసారే కాదు, మళ్లీ వినిపిస్తుండటంతో ఫుడ్ సేఫ్టీపై పెద్ద చర్చ మొదలైంది. నెటిజన్లు కూడా స్పష్టంగా చెబుతున్నారు, తనిఖీలు మాత్రమే కాదు తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని. మరి ఈ ఘటన తర్వాతైనా హోటళ్లలో పరిశుభ్రతపై కఠిన నియంత్రణ వస్తుందా, లేక మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయా? ఇది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది.